Good afternoon to all of my good friends, both print and electronic media. ఈరోజు గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు ప్రవేశపెట్టిన బడ్జెట్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సమర్థిస్తూ, మరి ఇంకా దీంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ ఈ బడ్జెట్లో. ప్రధానంగా ఎన్ఆర్ఈజిఎస్ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది. దాదాపుగా గత సంవత్సరం అయితే 88,000 కోట్లు అయితే దాన్ని 30,000 కోట్లకు తగ్గించారు. అంటే వాళ్ళ ఉద్దేశం 10% మాత్రమే స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటే 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉండేది. ఇప్పుడు దాన్ని 60-40 చేశారు. అంటే 40% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటే 60% కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి. అసలు ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏమిటి? ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు పెట్టినప్పుడు ఆయన మంచి ఆర్థికవేత్త, ఆయన ఒక చక్కటి మాట చెప్పారు ఆ రోజు పార్లమెంట్లో. ఆయన ఉద్దేశం ఏంటంటే, పెట్టిన దానికి ఉద్దేశం ఏంటంటే, ఎక్కడైతే రెవెన్యూ డిఫిసిట్ ఉందో అక్కడ మనీ సర్క్యులేషన్లోకి తీసుకురావాలి అధికంగా అనేది ఒక సూత్రం. అది కేవలం ఈనాటి ఆర్థికవేత్తల సూత్రమే కాదు, చాణక్య కూడా ఆ రోజుల్లో ఇంప్లిమెంట్ చేశాడు ఆ సూత్రాన్ని. అంటే ఆయన ఏం చేశాడంటే, వర్కింగ్ క్లాస్ పీపుల్ అందరికీ డబ్బు విపరీతంగా వారికి ఇవ్వాలి. అంటే ఖాళీగా కూర్చోబెట్టి మనం ఎక్కడ చెప్పలేదు. ఒక గొయ్యి తీయించండి, వారికి వేతనం ఇవ్వండి. మరుసటి రోజు అదే మట్టితో అదే గొయ్యిని పూడిపించండి, వేతనం ఇవ్వండి. మూడో రోజు మళ్ళీ గొయ్యి తీయించండి, అదే మట్టిని వేతనం ఇవ్వండి. ఆ విధంగా మనీ సర్క్యులేషన్లోకి తీసుకొచ్చేలాగా ఆ రోజులో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. ఇప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారు కూడా అదే సూత్రంతో ఇంప్లిమెంట్ చేసి ఎక్కువ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ఈ డబ్బుని అనే ఉద్దేశంతో మరి ఆయన పెట్టిన ఎంత మంచి ఆదేశాలు ఇచ్చారంటే, 90 ఏళ్ళు వృద్ధుడు వచ్చి నాకు పని చెప్పండి అంటే ఆయనకి పని చెప్పాలి. లేకపోతే ఒక 20 ఎకరాల రైతు వచ్చి నాకు కూడా పని చెప్పండి, నేను వస్తానంటే ఆయనకు కూడా పని చెప్పాలి. అంధులు, పూర్తి 2 కళ్ళు లేని అంధుడు వచ్చి పని చెప్పుకుంటే వారికి పని చెప్పాలి. అంటే ఇక్కడ 2 కాళ్ళు కూడా పనిచేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వారు వచ్చినా వారికి పని చెప్పాలి. అంటే కనీసం కూర్చోబెట్టైనా పని దగ్గర మంచినీళ్ళు వేయటం లాంటి కార్యక్రమాలు చెప్పి వారికి పని చెప్పాలి. ఏ ఒక్కరిని కూడా నిరాకరించడానికి వీలేదు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, అభివృద్ధి ఎంత చెందిందని కాదు, ఈ డబ్బుతో ఎంత డబ్బు సర్క్యులేషన్లోకి తీసుకొచ్చామంది. ఇదే పారిశ్రామికవేత్తలకు ఇచ్చినా, పెద్ద వ్యాపారస్తులకు ఇచ్చినా వెంటనే సర్క్యులేషన్లోకి రాదు. ఇదే వర్కింగ్ క్లాస్ పీపుల్ ఎవరికి ఇచ్చినా ఇమ్మీడియట్గా 1 గంటల వరకు మార్కెట్లోకి వచ్చేది డబ్బు అంతా, ప్రతి పైసాతో సహా. దానివల్ల గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది. మరుసటి రోజు ఆ చిన్న వ్యాపారస్తుడు హోల్సేల్ వ్యాపారం దగ్గరికి వెళ్ళి మళ్ళీ కొంటాడు, మళ్ళీ సర్క్యులేషన్లోకి వస్తుంది, మరలా ట్యాక్స్ వస్తుంది. ఈ విధంగా అటు ప్రభుత్వం లబ్ధి పొందుతుంది, ఇది పేదవారికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పెట్టిన స్కీముని పొమ్మనలేక పొగబెట్టినట్టు ఇది. మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద బడ్డెను మోపి ఈ స్కీమ్ని పూర్తిగా ఎత్తివేయాలనే దురాలోచన కనపడుతుంది ఇక్కడ. అది దురదృష్టం. కానీ ఒకసారి తిరిగి ఆలోచించవలసిందిగా గౌరవ ప్రధానమంత్రి గారిని కోరుతూ ఉన్నాను మేము మా పార్టీ తరఫున. ఇది చాలా దురదృష్టమైనటువంటి ఎత్తుగడిది. దీన్ని మార్పు చేయవలసినటువంటి అవసరం ఉంది. రాష్ట్రాలు ఇంత బడిని భరించలేవు కాబట్టి వెంటనే దీన్ని పునరాలోచన చేయండి అని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా జలజీవన్ మిషన్, మనకి స్వాతంత్రం వచ్చి దాదాపుగా మనకు 75 సంవత్సరాలు అవుతుంది. మరి కనీసం ఒక గుక్కడు మంచినీళ్ళు కూడా వారికి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. కొంచెం రిమోట్ ఏరియాకి వెళ్తే లేదా ట్రైబల్ ఏరియాకి వెళ్ళినా కూడా ఈ రకమైన ఇబ్బంది ప్రతి చోట ఉంది. మరి ఈ సంవత్సరం ఎంత ఇచ్చారంటే ఈ జల్ జీవన్ మిషన్ కింద 2025, 26 67,000 కోట్లు ఇస్తే ఆ రోజు ఇప్పుడు 17,000 కోట్లకి తగ్గించారు దాన్ని. అంటే అందరికీ సస్యశ్యామలంగా
మరి మంచినీళ్ళు అన్నీ కూడా డ్రింకింగ్ వాటర్ కూడా ఏరులై పడుతుందని అనుకుంటున్నారు ఏంటో మరి నాకు అర్థం కాలేదు. ఎందుకు తగ్గించవలసి వచ్చింది? ఇది నిత్యావసరం. ఇది ఇంకా ఈ రోజుకి కూడా మనం మంచినీళ్ళని సరఫరా చేయడానికి దుస్థితిలో ఉండటం చాలా దురదృష్టకరమైన విషయం. అలాగే పిఎంజిఎస్వై కింద కూడా 2025 17,000 కోట్లు ఎస్టిమేట్ చేసి దాన్ని మళ్ళీ అదనంగా రివైజ్ చేశారు కూడా మళ్ళీ ఎస్టిమేట్ని. ఇప్పుడు అంటే ఎంతగా 17,000 నుంచి 19,000 కోట్లు రివైజ్ చేశారు. ఇంకో 2,000 కోట్లు అదనంగానే ఇచ్చారు. ఈ సంవత్సరం దాన్ని 11,000 కోట్లు చేశారు. ఎందుకు ఇంత గ్రామీణ ప్రాంతాల మీద ఇంత నిర్లక్ష్యం ఎందుకు వచ్చింది? మరి ఆర్థిక మంత్రి గారు ప్రపోజ్ చేసినప్పుడు మరి ఇవన్నీ గ్రామీణ ప్రాంతాలకి వెన్నుదన్నుగా ఉండవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఈ విధంగా అతి ముఖ్యమైనటువంటి వాటిని ఈ విధంగా తగ్గించి చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా దాదాపు పోలవరం ప్రాజెక్టును ఎత్తి అట్టాకు తగ్గించారు. 41.15 మీటర్లు మా గౌరవ పార్లమెంట్ సభ్యులు చాలాసార్లు ఇది పార్లమెంట్లో మాట్లాడారు. లోక్సభలో ఎవరు అవినాష్ రెడ్డి గారు 41.15 మీటర్లు ఎత్తినే వీళ్ళు మ్యాక్సిమం లెవెల్ తీసుకుని దాని మీద మరి ఫైనాన్షియల్ 26-27కి 3,320 కోట్లని ఎస్టిమేట్లో చూపించడం జరిగింది. కానీ దానికి మనకి రివైజ్డ్ ఎస్టిమేట్లు ఎంత ఉన్నాయంటే 30,436 కోట్లు ఉంది. దానికి 3,000 కోట్లు ఇంకా ఎన్ని సంవత్సరాలు కడదాం అనుకుంటున్నారు దీన్ని? ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమో రేపు మార్చిలో హ్యాండ్ ఓవర్ చేసేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఇస్తామంటే అది చెప్పరు. ఏ విధంగా అంటే ప్రజలకి ఎంతసేపు అవాస్తవాలు చెప్పడం అనేది బాగా అలవాటుగా పరిణమించింది. ఇక్కడ మా రాష్ట్ర ప్రభుత్వ పాలనకి అవాస్తవాలుగా అలవాటు అయిపోయింది చెప్పడం. మరి ఏ విధంగా దీన్ని రికప్ చేయగలరో అటు కేంద్ర ప్రభుత్వం పెంచాలన్నా పెంచాలి, లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ముందుగా అడ్వాన్స్గా మేము ఖర్చు పెడతామన్నా చెప్పాలి. అది ఎక్కడ చెప్పకుండా మాత్రం చేసేస్తామని మాత్రం ఆశలు చూపిస్తున్నారు తప్ప ఇది ఎక్కడ చేయని దుస్థితి. ఈవేళ పోలవరం ప్రాజెక్టు ఇంకా ఇట్లాగైతే ఇంకో 10 ఏళ్ళు పడుతుందేమో. ఇది ఈ 3,000 కోట్లు చెప్పి చూసుకున్నట్టయితే అది అంటే పోలవరం ప్రాజెక్టు మీద అంత శ్రద్ధ అన్నమాట. అంత శ్రద్ధ ఉంది ఈ ప్రభుత్వాలకు, 2 ప్రభుత్వాలు కూడా, అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ అటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అంత మాటలు చెప్తుంటే ఇంకా అసలు ప్రాజెక్టులు అంత వాటర్ వచ్చేసి పొడిపోతుందా అనిపిస్తుంటుంది. కానీ చూస్తున్న ఇక్కడ ఎలకేషన్ చూస్తే మరి రోజు రోజు క్షీణిస్తూ ఉన్నాయి ఎలకేషన్స్ అన్నీ కూడా. ఈ విధమైనటువంటి పరిస్థితిని మాత్రం మేము ఖచ్చితంగా దీని మీద మన రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకురావాలనేదే మా ఆలోచన. మన రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకురావాలనేదే మా ఆలోచన. అందులో దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ప్రధానమంత్రి గారు కానీ దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దీన్ని మళ్ళీ రివైజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది అని నేను మనం చేస్తున్నాను. ఇక నిన్న ఇష్యూ చూసుకున్నట్టయితే ఎవరికైనా ఆయన వస్తుంటే దారిలో ఆఫ్ చేసి ఆయన అసాల్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు అంబటి రాంబాబు గారు. లేడీస్ కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడారు దారిలోనే. ఇదంతా ఇంకా ఇంటి దగ్గర ఇంకా గొడవ జరగలేదు. ఇంకా మరి ఎవరికైనా కొంచెం బ్యాలెన్స్ తప్పుతో మాట్లాడేటప్పుడు ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ కనిపించినప్పుడు బ్యాలెన్స్ తప్పుడు మాట వాస్తవమైనా దాన్ని వెంటనే క్షమాపణ కూడా చెప్పారు. నేను మాట్లాడి ఉండవలసింది కాదు, ఆ మాట తప్పు చేశాను అనే మాట కూడా తన విచారం వ్యక్తం చేశాడు. అయినా ఇవేమీ పట్టించుకోకుండా అంతకుముందునే నేను టీవీ చూస్తున్నాను, కేంద్ర మంత్రి గారు చంద్రశేఖర్ గారు ఆయన చూద్దరు కానీ దీని మీద ఏమవుతుందో అదొక ఇండికేషన్ కూడా ఇచ్చారు. పాపం దాచుకోలేదు ఆయన. అంటే మేము ఈయన ఇల్లు తగలబెడతామనో ఏదో ప్లాన్ చేశారు. అప్పటికే ప్లాన్ చేసి ఒక ప్లాన్ ప్రకారం, ఒక పథకం ప్రకారం ఆయన మీద దాడి చేయటం, వారింట్లో ఉన్నటువంటి వారింట్లో ఆయన సత్యమైన అందరూ ఉంటారు అవి కూడా చూడకుండా ఎలా చేశారో మనం చూసాం. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఇటువంటివి. కానీ మరి మీరు ఇవాళ ఒక్కరోజు ఇవాళ జరగలేదు. ఇలాగా చాలా చోట్ల గత ఎన్నికలు అయిన తర్వాత చాలా చోట్ల చాలా దారుణాలు జరిగినాయి. అది ఇంకా రిపీట్ చేస్తూ ఉన్నారు. మరలా తగ్గిందేమో అనుకున్నాం, తగ్గలేదు, ఇంకా రిపీట్ చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళకు ఒక భరోసా ఉంది, కేంద్ర ప్రభుత్వం మా భుజాల మీద ఉంది,
కేంద్ర ప్రభుత్వం మా వల్లే లక్ష్యం పడుతుంది అక్కడ అంచేత కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని ఏమీ చేయదు, మమ్మల్ని కనీసం ఎక్స్ప్లెనేషన్ కూడా అడగదు అని ఒక దృఢమైనటువంటి అభిప్రాయంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. నాకు కూడా నిజమేనేమో అని అనిపిస్తుంది. ఎత్తి చూపించాం పార్లమెంట్లో కూడా ఈ విధంగా జరుగుతుంది అని. అయినా మరి ఇటు వీళ్ళు సాధించుకోలేదు, వీళ్ళు ఖచ్చితమైనటువంటి స్ట్రిక్ట్ ఆదేశాలు వీరు ఇవ్వలేదు, అక్కడ పాటించట్లేదు. వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం మందే కదా, మనం ఏం చేసినా చెల్లిపోద్ది అనేది వారి ప్రధానమైనటువంటి ఒక ఎజెండాగా కనబడుతుంది. కాబట్టి ఇటువంటి దురదృష్టకర సంఘటనలు ఎప్పుడైనా జరిగితే నష్టపోయేది ఎవరంటే వాళ్ళే నష్టపోతారు. ముందు చరిత్రలో చాలా చోట్ల చరిత్రలో మన పునరావృతం అవుతాయి ఇటువంటివన్నీ కూడా. ఎప్పుడు కూడా వీ షుడ్ నాట్ ఎంకరేజ్ యాంటీ సోషల్ ఎలిమెంట్, అయితే యాంటీ సోషల్ యాక్టివిటీస్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఆ ఎంకరేజ్ చేయటం మొదలు పెడితే తిరిగి వాళ్ళని ఎవరు మొదలు చేశారో అది వాళ్ళకే కాటు పడుతుంది, అది మాత్రం ఖాయం ఏదో రోజు. అంచేత ఇటువంటి దయచేసి మానండి. పోలీస్ యంత్రాంగం, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది. వాళ్ళ ఉద్యోగాలు ఏమైపో కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది. ఇక్కడ కాదు ఇంకో చోట ఇస్తారు, సేమ్ క్యాడర్ పోస్టే వాళ్ళు ఎక్కడ ఇచ్చినారని. కానీ వాళ్ళు కూడా అంత అశ్రద్ధగా మరి ఉన్నారంటే ఇంత అడావుడు ఇక్కడ జరుగుతూ ఉంటే ఫార్మర్ హోమ్ మినిస్టర్ అండ్ ఫార్మర్ ఎమ్మెల్యేస్ అక్కడికి ఆయన గురించి ప్రయత్నం చేసి వాళ్ళ ఆఫీస్కి వెళ్తే సమాధానం చెప్పే వాళ్ళు కూడా లేరు. టీవీలో చూపించే వాళ్ళందరూ వరుసగా నిలబడుతున్నారు అక్కడ. ఫార్మర్ హోమ్ మినిస్టర్ వెళ్ళినా కూడా వారికి లెక్క లేకుండా ప్రవర్తించారు అక్కడ. మరి పోలీసులు అక్కడ ఎవరికి అండగా ఉండాలి, ఎవరి కాపలాగా ఉండాలి? అంబటి రాంబాబు గారి కుటుంబానికి రక్షణగా ఉండాలి అక్కడికి వెళ్ళినప్పుడు. వాళ్ళు ఎక్కడ ఉన్నది చూస్తే నిలబడి ప్రేక్షక పాత్ర వహించారు. మరి ఎక్కడ చూడలేదు నేను. అది పట్టణం కాబట్టి సరిపోయింది. అదే పల్లెటూరు గ్రామాలు అయి ఉంటే తిరగబడదు అందరూ ఇలా అలా చేస్తే అటు పోలీసుల్ని కొడుదురు, ఇటు వెళ్ళినోళ్ళని కొడుదురు. ఆ ఊరంతా ఏకమైతే ఏం చేస్తారు? అంతమంది వెళ్తే మాత్రం చేద్దరు. కానీ ఇటువంటి సంఘటన జరిగిన పోలీసు కూడా ముద్దాయిని చేయవలసిన అవసరం ఉంది ఈ కేసులో. వాళ్ళని చూస్తూ ఊరుకోమనండి. నేరం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకున్న ప్రతివాడు నేరస్తుడే. అందులో పోలీసులు చూసి దాన్ని అరికట్టవలసినటువంటి పోలీసులు దాని మీద ఏమాత్రం కూడా అడ్డుకోకుండా చూస్తూ ఉన్నారంటే నేరం చేసిన వాడు అక్కడ నేరస్తుడు కాదు. నేరం చేస్తున్నప్పుడు చూస్తూ ఊరుకున్న ప్రతివాడు నేరస్తుడే. అందుకే దాన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు, అధికారులు ఉన్నవాళ్ళు చూస్తూ ఊరుకుంటే మరింత దారుణం. ఎక్యూజ్డ్ 1 వీళ్ళని చేయాలి, ముందు పోలీస్ ఆఫీసర్లను చేయాలి, ఎస్పీ గుంటూరు, అక్కడ డిఐజీ, వీళ్ళందరినీ నేరస్తులను చేయాలి ఈ కేసులో. అంత బాహాటంగా గంటల తరబడి ఒక కుటుంబాన్ని వేధిస్తూ ఉంటే మరి ఈ విధంగా మౌనంగా ఉండటం అన్యాయం. ఇది ఖచ్చితంగా దీని మీద కూడా హైకోర్టుకి ఎట్లానూ వెళ్ళారు, న్యాయ పోరాటం జరుగుతుంది. దీన్ని కూడా మేము పార్లమెంట్లో ప్రస్తావిస్తాం. ఖచ్చితంగా గౌరవ హోంమంత్రి గారిని కోరుతూ ఉన్నాం, దీన్ని చూస్తూ ఊరుకోవడం అన్యాయం. దీని మీద మీరు ఒక సవివరమైనటువంటి ప్రకటన పార్లమెంట్లో చేయండి అని మేము కోరబోతూ ఉన్నాం. తప్పకుండా మరి ఒక పాజిటివ్ రిప్లై వస్తుందేమో అని ఆశిస్తూ ఉన్నాం. ఇది వరకోసారి చెప్పాం, మళ్ళీ చెప్తాం. మరి ఆయన ఏం చేస్తాడో చూస్తూ ఉన్నాం మేము. దయచేసి ఇటువంటి సంఘటన మాత్రం జరగనివ్వకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి దీన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం.